తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. ఇప్పుడు వస్తూ పోతుంటారమ్మా మీరు? తర్వాత ఏమైందంటే చాలా రోజులు మా బాబుకి పిల్లలు పుట్టలేదు కదా, వాళ్ళు అమెరికాలో ఉన్నారు కదా. నేను వెళ్ళాను, ఒక పాప పుట్టింది ఫస్ట్. అబ్బా, వెళ్ళిన ఒక 1 yearలో ఒక పాప పుట్టింది అనమాట. మా ఆయన చనిపోయినా కూడా మా సిస్టర్ ఎప్పుడు సపోర్ట్గా ఉండేది నాకు. ఆవిడ 92 సంవత్సరాలు ఆవిడ మంచం మీద ఉన్నా కూడా అంత తెలివితేటలు గైడ్ చేసేది అనమాట. అన్నీ చెప్పుకునేదాన్ని. అందులో అంత ఏజ్ గ్యాప్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మా మదర్ లాగా చూసుకున్నాను అనమాట. తల్లిలాగే. ఆవిడ చనిపోయేసరికి ఒకలాగైపోయింది. నా కొడుకు అన్నాడు, అమ్మ ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒంటరిగా వద్దు, నాయనమ్మ ఉందని. నాయనమ్మ అంటాడు మా అక్కయ్యని, పెద్దమ్మ అండు, నువ్వు నాతో వచ్చి అన్నాడు. అని చనిపోయిన వెంటనే టికెట్ బుక్ చేసి ఇంకా నా ఎస్ నో చెప్పక్కర్లేదు, పట్టుకొని వెళ్ళిపోయాడు అమెరికా. అదొక ప్రపంచం అయిపోయింది. అమెరికాకి వెళ్ళిపోయేసరికి సెల్ ఫోన్లు లేవు, ఏమి లేవు. చాలా అదైపోయి పిచ్చి పెట్టినట్లు అయిపోయింది. నేను అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత నాకేంటంటే బోర్ కొడుతుంది అనుకుంటుంటే ఆ భగవంతుడు చూడండి ఒక పాపనిచ్చాడు అనమాట. ఆ పాపకి 1 year అయ్యేటప్పుడు ఇంకో పాపనిచ్చాడు. ఓ శుభం. అయితే ఇంకా ఇద్దరు మనవరాళ్ళు నాకు, ఇద్దరు. పేర్లేంటమ్మా? పెద్ద పాప పేరు వచ్చి అనన్య. మా బాబు పెట్టడం ఎలా అంటే, వాడి పెళ్ళి నా బర్త్డే December 7th కదా, వాడి పెళ్ళి December 7th పెట్టుకున్నాడు అనమాట. మా అమ్మ బర్త్డే రోజు మ్యారేజ్ పెట్టుకోవాలని. తర్వాత పెద్ద పాపకి పేరు అనన్య. అనన్య రాజశ్రీ తోట ఫుల్ పేరు అనమాట. రాజశ్రీ పెట్టేశాడు అందులో, తోట ఇంటి పేరు. అవును. చిన్న పాప పుట్టింది. చిన్న పాప పేరు ఏం చేశా అంటే టియా. టియా తీ 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 టియా టియా పాంచజన్యం తోట. వాడు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు. అమ్మ పేరు నాన్నగారి పేరు పెట్టేసుకున్నాడు. వాడు పెళ్లి రోజు వచ్చి నా బర్త్డే డేట్ పెట్టేసుకున్నాడు అనమాట. అద్భుతం కదమ్మా. దేవుడు ఇచ్చిన వరం అది ఒకటే. నా కొడుకుని నా కోడలు అంతతో అమెరికాలో ఉండేవాడు, నేను ఇక్కడ ఉండేదాన్ని ఒంటరిగా. మా అక్క చచ్చిపోయిన తర్వాత, అంటే అమెరికాలో ఉన్న తర్వాత అక్కడ నాకు అంటే గ్రీన్ కార్డు అది లేదు. వాళ్ళంతా సిటిజన్స్ అనమాట. నా కొడుకు కోడలు మనవరాలు. ఎంతసేపు అమ్మా ఇలా స్పాన్సర్ చేస్తూ వచ్చేస్తుంది? కానీ నాకు ఇక్కడ ప్రాపర్టీ ఎంతమంది కదమ్మా, అది నేను అక్కడ డిక్లేర్ చేసుకొని అవసరం పడాలి. దానికోసం తీసుకోలేదు. నాది టూరిస్ట్ వీసా పెట్టుకున్నాను. అది వస్తూ వెళ్తూ వెళ్తూ 1 సంవత్సరానికి 8 టికెట్లు అవుతాయి నాకు. నేనంటే బాబుతో కలిసి వస్తాను. ఒక 10 days అలా ఉండి, అంటే స్టేట్ మారాలి కదా. సంవత్సరానికి 8 సార్లు. ఎందుకంటే 4 సార్లు, ఎందుకంటే ఇయర్లో 4 సార్లు నాకు బాబుకి టికెట్ రావటం, మళ్ళీ వెళ్ళటానికి 2 టికెట్లు, 4, మళ్ళీ సంవత్సరం లోపల మళ్ళీ రావటం వెళ్ళటం, అంటే 8 టికెట్లు అనమాట. 8 సార్లు వచ్చి 4 సార్లు వచ్చి రావటం వెళ్ళటం అలాగైపోతుంది అనమాట. ఇప్పుడు కొద్దిగా ప్రాపర్టీ అంతా చూసుకోవాలి, కొద్దిగా అవన్నీ పర్సనల్ కొన్ని పనులు ఉన్నాయి కదా, వాటి కోసం కొద్దిగా ఇండియాలో ఉన్నా అనమాట. లేకపోతే కానీ ఆశ్చర్యం ఏంటంటే అమ్మా, ఇంత లాంగ్ కెరీర్ మీది, ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్, ఒక్కొక్క ఫోటోలో చూస్తుంటే అసలు నిజంగా రాజకుమార్ లాగే ఉన్నారు. అదయ్యాక ఇప్పుడు వచ్చిన మీరు ఖాళీని భర్తీ చేసుకునే పద్ధతి, అంటే జీవితంలో ప్రతి వాళ్ళకి, ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి కూడా ఆ గ్యాప్ వచ్చేస్తుంది. మనం చేసే పని భిన్నంగా చేస్తామంటే వాటిని మీరు మలుచుకున్న పద్ధతి మాత్రం, మీ ఎనర్జీ లెవెల్స్, మీ పాజిటివిటీ మాత్రం మీకు హ్యాట్స్ ఆఫ్ అమ్మా. ఇప్పుడు నాకు నా లైఫ్లో ఏం చూసండి, ఎక్కువగా నాకు గుళ్ళకు వెళ్ళాలని, దేవస్థానాలు చూడాలని. ఈ సంవత్సరంలో 3 సార్లు తిరుపతికి వెళ్ళాను. షిరిడి బాబా గుడికి వెళ్ళాను. తమిళనాడులో అన్ని గుళ్ళకి వెళ్ళాను. ఆంధ్రాలో కూడా సింహాచలం, అన్నవరం అన్ని గుళ్ళు చూశాను. ఇక్కడ కూడా టైం దొరికినప్పుడు ఒకసారి నేను వేలపంచావడిలో ఉండేదన్నమాట. అంటే ఒంటరిగా వచ్చినప్పుడు అప్పుడు కాంచన ఫోన్ చేసి చెప్పింది అనమాట, ఏం బా ఎక్కడున్నావు అంటే వేలపంచావడి, నువ్వు దగ్గరే అక్కడ కరుమారమ్మ టెంపుల్, మాంగాటమ్మ టెంపుల్ ఉంది, చక్కగా శుక్రవారం పూట వెళ్ళి రాకూడదా, ఇక్కడి నుంచి వెళ్ళటం అంటే కష్టం కానీ అని చెప్పింది. ఓ నిజమే కదా, మనం ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పేసి వెంటనే నేను మాంగాడికి, కరుమారమ్మ గుడికి, అక్కడికి ఇక్కడికి వెళ్ళేసి ప్రత్యక్షం అంటారు శివుడికి, అన్నీ చూశాను. ఇప్పుడు కూడా నాకు టైం దొరికితే భగవంతుడు ప్రేయర్ చేసుకోవటం నా పీస్ ఆఫ్ మైండ్. మనవరాళ్ళు వస్తారు, మార్నింగ్ వస్తారు, నాయనమ్మ అది ఇది మాట్లాడతారు చక్కగా. చిన్న చిన్న పిల్లలు, వాళ్ళ స్కూలు, వాళ్ళు ఇది. లైఫ్ ఇస్ గోయింగ్ ఆన్ బ్యూటిఫుల్లీ అమ్మా. కానీ ఎన్నాళ్ళు అంటే నాకు ఇంకా ఎప్పుడు పోయినా కూడా నాకు బాధ లేదు. అయ్యో అమ్మా, మీరు నాకు ఒకటి, మనం బతికినంతసేపు హాయిగా, ఆనందంగా, సంతోషంగా ఉండాలి. మన లైఫ్ మనం కూడా వెళ్ళిపోయిన వాడితో వెళ్ళిపోకుండా ఉండిపోం, మనం కూడా వెళ్ళిపోవలసిందే. ఏదో టైంలో ఉన్నన్నాడు ఎందుకు బాధపడుతూ లైఫ్ ఏమిటి? అవును, మీరు వచ్చారు, మీతో మాట్లాడతాను, టైం స్పెండ్ చేశాను, మీరు అడిగారు నన్ను గురించి.
ఒక ఆర్టిస్ట్గా ఉండి ఇంత అందరితో యాక్ట్ చేయబట్టి మీరు మా ఇంటికి వచ్చారు కావాలని, లేకపోతే ఎందుకు వస్తారు? మీరెవరు, నేనెవరు? మీరు ఆల్రెడీ అమ్మ ధన్యులు, చాలా అకంప్లిష్ చేశారు. ముందు ముందు కూడా మీకు భగవంతుడి ఆశీస్సులు అన్నీ, అంటే ప్రేక్షకుల అభిమానం, ప్రేమ ఎప్పటికీ ఉంటుందని కోరుకుంటున్నాం. మిమ్మల్ని కూడా త్వరలో పొలిటికల్ ఎరీనాలో మరోసారి చూడబోతున్నామని చెప్పాను. పొలిటికల్లో ఏంటండి బాబు, నన్ను నిలబడమన్నారు అదే హిమాయత్ నగర్లో. నాకు వద్దండి, మా ఆయనతో నేను ఒకసారి మా బావగారిని అడిగాను. ఎందుకంటే ఇప్పుడు నిడదల్ల రజని మా బంధువు అనమాట, మా బావగారు విడుదల హెల్త్ మినిస్టర్గా ఉంది. అవునవును, వాళ్ళందరూ ఉన్నారు. ఇంకా మా బావగారు కొడుకులు వీళ్ళందరూ కూడా గుంటూరులో చిలకలూరుపేటలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాజకీయాల్లో వీటిలో ఉన్నారు. మనకి ఇంకా ఓపికలు లేవు, తిరగటానికి ఓపిక లేవు. ఏదో రామకృష్ణ అని ఇంట్లో ఉండి హాయిగా మనవరాలతో ఉండకుండా ఎందుకు మనకి ఈ లైఫ్లో చాలు, ఇంకా ఆశ దురాశ ఎందుకు? అవును, హాయిగా లీడ్ చేస్తున్నాం, హెల్త్ బాగుండాలి, ఎక్కడికక్కడే చెప్పుకోవాల్సిన మాట. అవునమ్మా, మెయిన్ వచ్చి ఆ భగవంతుని మనం వేడుకోవాల్సిందంటే మనం ఒకరి మీద డిపెండ్ అయ్యాం. అవును, వాళ్ళ మీద వాళ్ళు ఇదే ఒకటి. ఎందుకంటే మా సిస్టర్ని నేను చూశాను, ఆవిడ బెడ్లో ఉండి మనుషుల్ని పెట్టి చేయించుకోవటం. ఒకటే కోరుతారు, బెడ్లో ఉండకూడదు. పోయామా పటక్, ఇంకెందుకు, ఇంకా చేసేది ఏమి లేదు, మనం సాధించేది ఏమి లేదు. అవును అవును, అన్నీ అనుభవించాం, అనుభవించకపోతే అనుకోవచ్చు, ఇంకా ఉండి చేసేది ఏమీ లేదు. అవునమ్మా, వాస్తవం. మన వాళ్ళని అందరం చూసాం కదమ్మా, అంతే అంతే. మన లైఫ్ ఈజ్ వెరీ సింపుల్. మీ మేకప్ చాలా బాగుంటుందమ్మా. అయ్యో భలే భలేదనమ్మా. మీ లిప్స్టిక్ అంతా ఒక స్టైల్, ఒక టైంలో లిప్స్టిక్ వేసుకునే పద్ధతి, అలాగే ఐలైనరు ఇప్పుడు చూస్తున్నాం కాబట్టి కళ్ళ మేకప్ మహా అందం మా మీది. అయ్యో మీరు నువ్వు చక్కగా ఏమ్మా, ఇప్పుడు వచ్చిన పిల్లలు కూడా చక్కగా ఉన్నారమ్మా, ఎంత చక్కగా. నా కోడలు మంచి కోడలు, మంచి మనవరాళ్ళు, మంచి కొడుకు, చాలా అంతకంటే కావాల్సింది ఇంకేమంది? కోడలు మంచిది, మనవరాళ్ళు ప్రేమగా ఉంటారు, నా కొడుకు ప్రేమగా ఉంటాడు. లైఫ్ బ్యూటిఫుల్ జర్నీ అమ్మా. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ ఇచ్చింది ఎందులో అని చెప్పలేదు. చెన్నైకి వచ్చిన తర్వాత 4 గ్యాప్లో ఎవరికి ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. నేను అసలు చెన్నైలో ఉన్నట్లు కూడా ఎవరికి చెప్పలేదు. నేను వైజాగ్లో ఉన్నాను కొన్నాళ్ళు. మా ఆయన చనిపోయిన తర్వాత హైదరాబాద్ డాన్ బాస్కోలో చదివించాను. డాన్ బాస్కో పబ్లిక్ స్కూల్లో చదువుకున్నాడు. తర్వాత వైజాగ్ టిఫిన్లో చదువుకొని ఈ చెన్నైకి వచ్చిన తర్వాత ఎవరితో నేను కలవలేదు. నేను ఆర్టిస్టులతో కూడా ఎవరితో నేను అసలు ఉన్న విషయమే తెలియదు. ఒకసారి సరోజదేవి పాటలు వస్తుంటే ఏదో రాజు ఏమైపోయిందని ఒక మనిషిని పంపించి నా ఫోన్ నెంబర్, అప్పుడు ల్యాండ్ నెంబరు తీసుకొని ఫోన్ చేయించింది అనమాట. అంటే అప్పుడు నేను కమ్యూనికేషన్ లేదు, ఎక్కలేదు. మా బాబు పెళ్ళికి జయలలిత గారు వచ్చారు. అప్పుడు ఆవిడంది మనం కలుద్దాం అండి. అంటూ ఏంటి ఎన్నిసార్లు చూస్తే కలుద్దాం ఉంటుంది. సరే అని పబ్లిక్లో ఉన్నాం కదని గమన్నాను. తర్వాత చేస్తూ వాళ్ళ ఛానల్ ఉండేది జయా టీవీ. తిరిమి పార్క్ అని ఒక ప్రోగ్రామ్ చేశారు. అందరు ఆర్టిస్టులు చేశారు. తిరిమి పార్క్ అంటే వెనక్కి తిరిగి చూస్తాం, మన ఫ్లాష్ బ్యాక్ అంతా. అవును, నన్ను అడిగారు. నో అన్నాను. నేను ఛానల్కి, నేను సినిమాలోనే మానేశాను, నా ఛానల్కి దేనికి ఇవ్వను నేను అన్నాను. నాకు ఈ లైట్లు అన్నీ వేసి నన్ను కూర్చోపెడితే నాకు అలవాట్లేదు, నేను అసలు కెమెరా ఫేస్ చేయటమే మానేస్తాను కదా అన్నాను. చాలా సంవత్సరాలు అయిపోయింది కదా. ఆవిడ ఒకే ఫోన్ చేస్తా, అమ్మా మేడం సోల్రాంగ ఇంకా ఇంటర్వ్యూకి సోల్రాంగ అన్నాడు. అంటే అబ్బాబ్బా అడుగుతున్నారు ఏంటని, ఎంతసేపు తీస్తారు అని అడిగాను. 10 నిమిషం అమ్మా అన్నారు. కాలం మారిపోయింది కదా, నాకు తెలియదు, కాలం మారిపోయింది. 10 నిమిషం అమ్మా అన్నారు. సరే అన్నాను. దీనికోసం ఏంటని మేకప్ వేసుకోలేదు, ఏం లేదు. నాకు ఒకలాగా నాకు షాపుల్లో అవి కేసులు అవి జరుగుతున్నాయి, కోర్టుకి వెళ్ళటం రావటం, కొద్దిగా టెన్షన్లో ఉన్నాను అనమాట. కూర్చోబెట్టేశారు. పొద్దున్న వచ్చారు. అప్పుడు మా ఇంట్లో వంట మనిషి అంతా ఉంది. పాపం పొద్దున్నే వస్తుందని ఇంట్లో టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేశారు. తీస్తున్నారు. ఒక కుర్రోడు వచ్చాడు ఆ డైరెక్టర్తో. అమ్మమ్మ అంత విషయం సుల్లగా, ఇది సుల్లగా, ఎంత విషయం అమ్మ? తిరిగి పార్కరేమ్మా ప్రోగ్రామ్. నేను తిరిగి చూడటం లేదయ్యా, అయిపోయింది నా పని. ఎందుకు తిరిగి చూడటం? అయిపోయిన కాలం తిరిగి చూడను, తిరిగి పాకమాట అన్నాను.